హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈరోజు నెక్స్ట్ టాపిక్స్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, మనకి రైటింగ్ అని చెప్పేసి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద పంక్చుయేషన్ మార్క్స్, ద ఎండ్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమేషన్. సో మనకి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి వాటి యొక్క పంక్చుయేషన్ మార్క్స్ చూడమన్నాడు. ఐ క్విక్లీ హ్యాడ్ మై బాత్, ఇది ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. దే ఫెల్ట్ హ్యాపీ, ఫుల్ స్టాప్. హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్, క్వశ్చన్ మార్క్. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఢిల్లీ, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ వచ్చి వాట్ ఏ లాంగ్ క్యూ ఇట్ ఈస్, ఎక్స్క్లమేషన్ మార్క్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఎక్స్క్లమేషన్ మార్క్ అనమాట. సో ఇవి రెండు వచ్చేసి మనకి అసెర్టివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ 3 and 4 సెంటెన్సెస్ వచ్చేసి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో 5 and 6 వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనమాట. ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో చూసుకుంటే కనుక ఫస్ట్ 2 వచ్చేసి అసెర్టివ్, 3 and 4 వచ్చేసేమో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, 5 and 6 వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక చూడండి, మనకి ఇక్కడ అదే మెన్షన్ చేశాడు. సెంటెన్స్ 1 and 2 ఎండ్ విత్ ఫుల్ స్టాప్, సో దే ఆర్ స్టేట్మెంట్స్. సో అసెర్టివ్ సెంటెన్సెస్ని మనం స్టేట్మెంట్స్ అంటాము. సెంటెన్సెస్ 3 and 4 ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్, సో యాజ్ దే ఆర్ క్వశ్చన్స్, వీటిని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాము. Sentences 5 and 6 end with exclamation mark as they express sudden feeling of surprise. Exclamatory marks వచ్చేసి మనకి సడన్ ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్ని ఎక్స్ప్రెస్ చేస్తాము, వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాము. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాడు. An exclamatory mark can be used after the words or sentences which expresses a sudden feeling of surprise, happiness, anger, sorrow or disappointment. సో మనం ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ద్వారా మనం ఏ ఎక్స్ప్రెస్ చేస్తామంటే సడన్ ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్, హ్యాపీనెస్, యాంగర్, సారో ఆర్ డిసప్పాయింట్మెంట్. వీటిని మనము ఏ సెంటెన్సెస్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఏ పంక్చుయేషన్ మార్క్ అంటే ఎక్స్క్లమేషన్ మార్క్. సో ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఐ లాస్ట్ మై పెన్, వాట్ ఏ పిటీ, హొరా, ఐ వాన్ ద గేమ్. సో ఇక్కడ మనకి ఇంకొక యాక్టివిటీ అయితే ఇచ్చాడు చూడండి. యాడ్ ద పంక్చుయేషన్ మార్క్ అట్ ద ఎండ్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ ఆర్ ఎక్స్క్లమేషన్ మార్క్. సో ఇక్కడ మనం పంక్చుయేషన్ మార్క్ని యాడ్ చేయాలన్నమాట ఈ సెంటెన్సెస్కి. యు ఆర్ లేట్ అగైన్, ఇది స్టేట్మెంట్, సో ఫుల్ స్టాప్ అనమాట. వేర్ ఈజ్ మై పెన్, WH వర్డ్తో స్టార్ట్ అయింది, సో క్వశ్చన్ మార్క్. కిరణ్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ డే, స్టేట్మెంట్, ఫుల్ స్టాప్. వేర్ డూ యూ లివ్, క్వశ్చన్ మార్క్. సో నెక్స్ట్ చూస్తే కనుక స్టాప్, యు ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ. సో ఇక్కడ స్టాప్ అనే చోట ఒక ఎక్స్క్లమేటరీ మార్క్, యు ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ అనేది ఎక్స్క్లమేషన్ మార్క్. సో ఇది మన యాంగ్రీని ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. మై నేమ్ ఈజ్ నవీన్, ఇది స్టేట్మెంట్, సో ఫుల్ స్టాప్ అనమాట. హే లుక్ దేర్, అక్కడ చూడు అని చెప్తున్నాం, సో ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్. ఐ హ్యావ్ ఏ బిగ్ హౌస్, సో ఇది అది ఫుల్ స్టాప్ అనమాట. డోంట్ డూ దట్ అగైన్, ఫుల్ స్టాప్. విల్ యూ హెల్ప్ మీ, క్వశ్చన్ మార్క్. విల్ యూ, WH వర్డ్ క్వశ్చన్, WH వర్డ్ క్వశ్చన్ కాదు, సో హెల్పింగ్ వర్డ్తో స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక కన్వర్జేషన్ అయితే ఇచ్చాడు. హాయ్ రవలి, హౌ ఆర్ యూ, ఫైన్ థ్యాంక్ యూ, హౌ అబౌట్ యూ. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ చూడండి. హౌ, వేర్, వై, వాట్, వెన్. సో ఇక్కడ అక్కడ దానికి సంబంధించిన డెఫినేషన్ అయితే ఇచ్చారు చూడండి, కింద మనకి అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చూడండి. లుక్ ఎట్ ద అండర్లైన్ వర్డ్స్ హౌ, వేర్, వాట్, వై, వెన్ in the above conversation. They are called WH words. We use these words to ask for information. సో ఇన్ఫర్మేషన్ అడగడానికి మనం యూస్ చేసే వర్డ్స్ వచ్చేసి WH వర్డ్స్. అవి ఏంటంటే హౌ, వేర్, వాట్, వై, వెన్. సో వీటిని యూస్ చేసి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. సో కింద మనకి ఇంకా యాక్టివిటీ ఇచ్చాడు చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఇచ్చాడు ఇక్కడ. డాష్ డూ యూ లివ్, వేర్ డూ యూ లివ్, డాష్ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఆర్ యూ. డాష్ ఆర్ యూ లేట్, వై ఆర్ యూ లేట్. నెక్స్ట్ వచ్చేసి డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే,
when do you celebrate your birthday? What is your father? My father is a farmer. ఇది గుర్తుపెట్టు. సో ఇక్కడ మనకి చూసుకుంటే కనుక ఇంకొక యాక్టివిటీ అయితే ఇచ్చాడు. యాక్టివిటీ వచ్చేసి వాస్క్ ద క్వశ్చన్స్ టు ద గెట్ ఆన్సర్స్ గివెన్ బిలో. సో కింద ఆన్సర్స్ ఇచ్చేస్తే మనకి వాటికి తగ్గ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయమన్నాడు అనమాట. సో మై నేమ్ ఈజ్ అయాన్. సో మై నేమ్ ఈజ్ అయాన్ అన్నప్పుడు మనం దానికి క్వశ్చన్ ఏమొస్తుందంటే వాట్ ఈజ్ యువర్ నేమ్. అండ్ అలానే చూసుకుంటే కనుక I am 9 years old. How old are you? And next, I live in Mailavaram. Where do you live? I am studying in 4th class. Which class are you studying? My father is a software engineer. What is your father's job? Next, to see, Mr. Rajashekar is our English teacher. Who is your English teacher? And next, చూసుకుంటే my birthday is on 6th June. When do you celebrate your birthday? లేదా when is your birthday? Next వచ్చేసి my school name is Mandala Parishad Primary School. What is your school name? నెక్స్ట్ వచ్చేసి నో యువర్ డిక్షనరీ అని చెప్పేసి మనకి డిక్షనరీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే కనుక వర్డ్స్ ఇన్ డిక్షనరీ ఆర్ యూజువల్లీ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మనకి డిక్షనరీలో వర్డ్స్ అనేవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటాయి. సో ఈ డిక్షనరీ టెల్స్ అస్ హౌ ఎ వర్డ్ ఈజ్ ప్రొనౌన్స్డ్. ఒక వర్డ్ ఎలా ప్రొనౌన్స్ అవుతుంది అన్నది ఈ డిక్షనరీ చెప్పద్ది. అలాగే ఈ డిక్షనరీ టెల్స్ అస్ వాట్ ఏ వర్డ్ మీన్స్. ఒక వర్డ్ యొక్క అర్థము. ఏ డిక్షనరీ షోస్ హౌ ఏ వర్డ్ ఈజ్ స్పెల్డ్. ఒక వర్డ్ని మనం ఎలా పలకాలి. ఏ డిక్షనరీ టెల్స్ అస్ హౌ ఏ వర్డ్ ఈజ్ యూజ్డ్. ఒక వర్డ్ని మనం ఎలా యూజ్ చేస్తామన్నది. అలానే ఈ డిక్షనరీ షోస్ అస్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఏ వర్డ్. ఒక వర్డ్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. అంటే ఒక వర్డ్ని మనము నౌన్లా యూజ్ చేయొచ్చు, వర్బ్లా యూజ్ చేయొచ్చు, యాడ్వర్బ్లా యూజ్ చేయొచ్చు, అండ్ యాడ్జెక్టివ్లో కూడా యూజ్ చేయొచ్చు. కొన్ని వర్డ్స్ని మాత్రమే. సో అలా ఒక వర్డ్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అన్నది మనకి డిక్షనరీలో తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఒక బ్రీజ్ అన్న వర్డ్ తీసుకుని డిక్షనరీలో దాన్ని ఎలా యూజ్ చేస్తామన్నది అది ఆ వర్డ్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ బ్రీజ్ అన్న వర్డ్ ఇచ్చాడు. దాని ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ ఈ విధంగా పలకాలన్నమాట మనము. నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో బ్రీజ్ అనే వర్డ్ ఏమవుతుంది అంటే నౌన్ అవుతుంది. బ్రీజ్ నౌన్ అనమాట. సో బ్రీజ్ అంటే మీనింగ్ వచ్చేసి జెంటిల్ విండ్, చిన్నగా వీచే గాలిని మనము బ్రీజ్ అంటాము. బ్రీజ్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే యూసేజ్ ఎలా ఉంటుందంటే వి ఫీల్ కూల్ బ్రీజ్ ఇన్ ఊటీ. సో అదే సెంటెన్సెస్లో ఈ విధంగా యూసేజ్ ఉంది బ్రీజ్ అన్న వర్డ్ది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఒక టేబుల్ అయితే ఇచ్చేసి ఆ వర్డ్స్ యొక్క డిక్షనరీలో అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అవుతుంది, దాని మీనింగ్ ఏంటి అని అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఇమీడియట్లీ. సో ఈ వర్డ్ వచ్చేసి మనకి యాడ్వర్బ్ అవుతుంది అనమాట. సో ఇమీడియట్లీ అంటే దీని మీనింగ్ వచ్చేసి ఇన్స్టాంట్లీ, అటాన్స్ అని, వెంటనే. నెక్స్ట్ వచ్చేసి న్యూస్ అన్నది నౌన్ అనమాట. నౌన్ అంటే అది న్యూస్ అనే మీనింగ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అబౌట్ కరెంట్ ఈవెంట్స్, ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితుల యొక్క న్యూస్ అనమాట, ఇన్ఫర్మేషన్. సో ప్రిపరేషన్ అనేది కూడా నౌన్. సో ప్రిపరేషన్ మీనింగ్ చూసుకుంటే కనుక మనకి చివరిన ప్రిపరేషన్ అనేది TIONతో ఎండ్ అయ్యింది. సో TION, SION వీటితో ఎండ్ అయ్యే పదాలన్నీ నౌన్ అవుతాయి మనకి. అదొక రూల్ ఉంటుంది, టెక్స్ట్ బుక్లో వస్తుంది ఫర్దర్గా మనకి. సో ప్రిపరేషన్ నౌన్. దీని మీనింగ్ వచ్చేసి ద యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ సంథింగ్ రెడీ ఫర్ యూజ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అనేది, ఎక్స్పీరియన్స్ కూడా నౌన్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి నౌన్ అవుతుంది. అండ్ క్విక్లీ అన్నది వచ్చేసి యాడ్వర్బ్ అవుతుంది. క్విక్లీ అంటే వెంటనే చేయడము. సీనరీ వచ్చేసి నౌన్ అవుతుంది. అంటే మన చుట్టూ ఉన్న ల్యాండ్స్కేప్ యొక్క ఫీచర్స్, ఆ ఫీచర్స్ని మనం సీనరీ అంటాము. సో ఇవి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పిల్లలకి ఈ పోస్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 4th క్లాస్లో. ఈ పోస్టర్ని మనకి పిల్లలకి ఎక్కడి నుంచి ఇంట్రడ్యూస్ చేశారంటే 3rd క్లాస్లోనే ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఏ ట్రిప్ ఆఫ్ మెమరీస్ అనే లెసన్ నుంచి కవర్ అయిన గ్రామర్ పార్ట్స్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళందరికైతే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. అలాగే వీడియోని లైక్ అయితే చేయండి.